రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రేపు ఢిల్లీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో వెళ్ళిపోతున్నారు. మరోవైపు ఎల్లుండి ధర్నా చేయబోతున్నారు. ఈరోజు కూడా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుతగిలే ప్రయత్నం అయితే చేస్తారు. సార్ ఎలా చూస్తారు ఓవరాల్గా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఒక 30 రోజులు మాత్రమే సమయం అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఇప్పుడు వెంటనే దాని మీద ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు. ఏమంటారు? పాపం ఆక్రోశం, మెంటల్లీ డిజార్డర్లో ఉన్నాడు, పదవి పోయిందన్న దుగ్ధలో ఉన్నాడు. ఇచ్చిన పదవిని కాపాడుకోవడం కోసం సరైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అరాచక విధానాలకి కేంద్ర బిందువుగా మార్చాడు, దేశంలోనే పరుగు పోయిన ముఖ్యమంత్రిగా మిగిల్చాడు. అలాంటి వాడు వచ్చి వాళ్ళ అసెంబ్లీలో నీకు దన్నుంటే రా, అసెంబ్లీలో చర్చిద్దాం, రేపటి నుంచి అసెంబ్లీకి వస్తాడు, నాకు నమ్మకం లేదు, రా నువ్వు రా, నీ సంగతి తెలుద్దాం, బట్టలు కూడా తీస్తాం, నువ్వు చేసిన అరాచకాలన్నీ కూడా ఎండగడతాం. ఇవాళ వచ్చేసాను, గవర్నర్ ప్రసంగం కనుక మేమే మాట్లాడడం కనుక కాసేపు అల్లరి చేసిపోదామంటే నీ కర్మ. నిన్ను ఆల్రెడీ ప్రజలు చేత్కరించారు, 11 సీట్లకి పరిమితం చేశారు. సరే, అయినా కూడా నువ్వు చేసింది తప్పులన్నీ వెలుగులోకి వస్తున్నాయి, ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. 5 సంవత్సరాల్లో ఎలాంటి పరిపాలన చేసావో ప్రజలు గమనించారు. మేము ఒకటే చెబుతున్నాం, ఇవాళ నెల రోజులు కావటం లేదా, అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టి ఈయనకంటే అర్జెంటుగా పీఠం ఎక్కించాలట, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలంట. బహుశా ఆయన కనుక డిక్టేటర్ అనుకుంటున్నాడు, ఆయన ఒక నియంత్రణ అనుకుంటున్నాడు. సొంత బాబాయిని హత్య చేయిస్తే నీ కుటుంబ సభ్యులే ప్రమేయం ఉందంటే నువ్వు దాని మీద చర్యలు లేవా? కోడికత్తి డ్రామా ఆడి సాక్ష్యం చెప్పవా? ఇలాంటి దుర్మార్గుడా మనకి నీతులు చెప్పేది? అంటే రేపు ఢిల్లీకి వెళ్తున్నా, నేను అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తాను, నాకు చాలామంది పార్టీల మద్దతు కూడా ఉంటుంది, ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు అనేది. వీడికి ఎవడండి మద్దతు ఇచ్చేవాడు? ఇలాంటి దుర్మార్గుడిని చూసి ఎవడన్నా కలుపుకుంటాడా? ఉన్న పరువు పోద్దని చెప్పి ఎవడో కలుపుకోడు. ఇలాంటి దుర్మార్గుడికి ఎక్కడ, నేను చెబుతున్నాను, జనసమూహంలో కాదు ఉండాల్సింది, పిచ్చి ఆసుపత్రిలో ఉండాలి, సెంట్రల్ జైల్లో ఉండాలి. ఆ రెండింటికి అర్హుడు ఇతను. అతను ఉంటే ఎక్కువ మాట్లాడుకోవడం తక్కువ. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని ప్రాంతాలను సర్వనాశనం చేశాడు, వ్యవస్థలను నాశనం చేశాడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశాడు, అభివృద్ధి లేకుండా పోయింది. వీటన్నిటి మీద కూడా మేము డిస్కస్ చేస్తాం. మేము ఒకటే ఈ రోజున రాష్ట్రాన్ని పునర్నిర్మాణం ఎలా చేయాలి, ఏ విధంగా తెలుగు జాతి వైభవాన్ని మళ్ళీ పునర్వైభవం సాధించాలనే లక్ష్యంలో మేము ముందుకెళ్తాం. ఇలాంటి దుర్మార్గం త్రిపురార్ లాంటి ఎమ్మెల్యే, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని పోయి కలవడం, జగన్మోహన్ రెడ్డికి చెవులో మాట్లాడడం ఎలా చూస్తారు? నేను అక్కడే ఉన్నానండి. ఆయన అడుగుతా, ఏమండి రోజు అసెంబ్లీకి రండి అని అన్నాడు. అదేముంది, ఎగసక్యంగా అన్నాడేమో, అంటే ఈయన జైల్లో పెట్టించి చెత్తకొట్టించాడు కనుక నువ్వు రారా బాబు నీ సంగతి చెబుతా అని చెప్పినట్టుగా ఉంది, కానీ మరొకటి కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సీనియర్ ఎమ్మెల్యే మరోవైపు ఒకటే, అంటే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో సమయం కూడా 30 రోజుల సమయంలోనే ఇంత దూరం రాష్ట్రపతి పాలన లేకపోతే ఇంకొకటి మాట్లాడడం సరైన పద్ధతి కాదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.